లో దూసుకుపోయే సోగ్గాడు, గాసిప్స్ లో ముందుండే మాయగాడు, అమ్మాయిల మనసులు దోచుకునే అందగాడు, అతనే మన సుడి గాలిగాడు. ఈ రోజు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇంతకీ ఆ లక్కీ లేడీ ఎవరు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ సుడి గాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. నా కూతురు పెళ్లిరా రోజు. అల్లుడు ఎవడో తెలుసా? చెప్పను. పెళ్లికి రా చూద్దు. ఎవరు ఫేస్ చూస్తే అమ్మాయిలు పారిపోతారు, ఎవరు ఫేస్ చూస్తే పిల్లలు భయపడతారు తల్లిదండ్రులు. అలాంటి వాడికి నా కూతురుని ఇస్తున్నాను సార్. అల్లుడు గారు, అల్లుడు గారు, ఆ సాంగ్ ఏంటి, ఎంట్రీ ఏంటి? నేను అన్ని మానేశాను మామయ్య గారు. బుద్ధుందా? ఏంటండి అసలు నాకు మా అమ్మాయిని ఇవ్వడం కారణం తెలుసా? ఏంటి? నువ్వు స్టైల్లో సిగరెట్ కాలుస్తావని, మందు తాగుతావని, అలా గాలిలో పెట్టేస్తావు. నువ్వు మానేసావంటే రాస్కెల్. మామయ్య గారు మీకు అన్ని ఇష్టం. అలా కాదు మామయ్య గారు. సెట్ పాడైపోతుంది. ఎంతమంది ఉండగా మీకు నేనే ఇలా ఎందుకు నచ్చా? నిన్ను చూస్తుంటే వయసులో ఉన్నప్పుడు నాకు నేను గుర్తొస్తాను రా. అంటే వయసులో ఉన్నప్పుడు మీరు కూడా మనం చిట్టుకేస్తే అమ్మాయిలు పడతా చేసా అంటారా? చిట్టికేస్తే అమ్మాయిలు పడతారా? ఏదో సరే వేయండి. ఇలాంటి ఏళ్ళు ఉండాలిగా. ఏమైందండి? దేనికి పడితే చిట్టుకేస్తుందని ఆవిడ లేపేసింది. అత్తగారు ఇంతకి ఆ పైవాడు తీసుకెళ్ళిపోయాడు. ఇంటి పైన నోడితే లేచిపోయారా? చచ్చిపోయారా? ఓ చచ్చిపోయారా? నువ్వేం బాధపడకు. ఈ సమాజం మంచోళ్ళని అలాగే వేలెత్తి చూపిస్తుంది. అర్థమైందా? నాకు అదే అండి బాధగా ఉంది. అది మంచాల గురించి చెప్పా, నీ గురించి కాదు. పెళ్లి చూపులకి వెళ్ళావు ఎంతముందు? 3 నెలల కింద పెళ్లి సంబంధం వెళ్ళాను మామయ్య గారు. ఏమన్నారు? ఆ అమ్మాయి నన్ను పర్సనల్ గా మాట్లాడి దశలో తీసుకెళ్ళిందండి. నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని చెప్పి అడిగింది. ఏం చెప్పావు? ఆ గర్ల్ ఫ్రెండ్ ఉందండి అని చెప్పాను అనమాట. పేరు చెప్పు అంది. ఒక 5 నిమిషాలు టైం అడిగానండి. దేనికి? దేని పేరు చెప్పాలి అర్థం కావట్లేదు, అంతమంది ఉంది. అందుకే 1 మంత్ బ్యాక్ ఇంకో పెళ్లి సంబంధం వెళ్ళానండి. ఆ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటే లేరని అబద్ధం చెప్పానండి. చెప్పుతో కొట్టిందండి. 1 ఇయర్ బ్యాక్ వాళ్ళ అక్కతో తిరిగానండి నేను. అవును, ఒకడు వచ్చావు. ఫ్రెండ్స్ వాళ్ళు రాలేదా? ఫ్రెండ్స్ ఉన్నారండి. నాకు ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఉందిరా నీ పెళ్ళిరా. మాట్లాడొచ్చాడు. నా ఫ్రెండ్ అండి, నా చెడ్డి దోస్తుడు. ఇద్దరు ఒకటి వేసుకుంటారు ఏంటి? ఇప్పుడే మీ ఊడు మాట్లాడుతున్నా. అసలు మా ఓడంటే ఏంటంటే మా ఓడంత నిక్కార్స్ మనిషి ఎక్కడ చూసుండ్రు. అమెజాన్ అడవులో దొరికే ఆక్సిజన్ కంటే ప్యూరెస్ట్ పర్సన్ ఈడు. ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసాడంటే అది మీ కూతురునే అండి. ఆయన నేను ఎవరని తెలిసి ఒప్పుకున్నాడు ఈ పెళ్లికి. చూడు మా వాడంత ఎదవ ఎవ్వరు లేడండి. అసలు హైదరాబాద్ లో ప్రతి పోలీస్ స్టేషన్ కేసులు ఉన్నాడు. ఎక్కడ పడే అక్కడ దొరికిపోతుంటాడు. అదే నచ్చింది మీ ఊళ్ళో. ఎదవన్నారన్నవా? ఎదల గురించి చదవ చెప్తారు ఇప్పుడు. ఏ బాబు, ఏం చేస్తుంటావు? నాకు యాక్టింగ్ స్కూల్ ఉందండి. ఓహో, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఎవరు ఉండరండి. ఏ ఫస్ట్ ఇడికి రాళ్ళకి యాక్టింగ్ నేర్పించాలంటే ఇంతకీ కట్నం ఎంత ఇస్తున్నారు మా వాడికి? 10 ఎకరాలు. ఎక్కడండి? వెళ్ళరా. అక్కడ చూసా మేఘాలు, ఆ చివరి నుంచి చివరి వరకు మీ ఊడిదే. కాదండి, మేఘాలు కదిలిపోతున్నాయి కదా, వెళ్ళిపోతున్నాయి కదా. మరి పంచి పెన్ తీసుకెళ్ళి మార్క్ వేసుకో. అటు ఇటు నాకేనా మా ఫ్రెండ్స్ కూడా ఇస్తారు. ఫ్రెండ్స్ కూడా ఉంది. ఏంటండి మన పంచ ఒకటి ఫ్లేర్ లేదు, అది రాసేసా. అది మీదేనది. నాదంటే పెట్టరు. నువ్వు బండి వేసుకెళ్ళి ఎవడో ఆఫీసర్ చూస్తాను వెళ్ళి. తాతగారు, మీ తాతగారు ఉన్నారా? తాతయ్య గారు. అతను వచ్చి టైం పెట్టాలని మనం వెళ్దాం పదండి. రండి. కాదు, ఈ కాస్ట్యూమ్ ఏంటి? పెళ్లి కూడా కాస్ట్యూమ్ వేశారు. నా పెళ్లి ఎప్పుడు ఆయన తోడు పెళ్లి కొడుకు కూర్చోవాలి. ఈయన ఇద్దరు తోడు పెట్టాలి, ఇటు తోడు పెళ్లి కూడా. వయసు ఎంత ఉంటుందో? 95 సార్. బాగా బతికాడయ్యా. అంటే నా పెళ్లి చూసి చచ్చిపోదాం అని ఆయన కోరిక. అంటే బతికి చచ్చిపోతాడా? మా అమ్మాయిని చూడలే కదా? నువ్వు చూడలే కదా? చూడలేదు. ఏమ్మా ఏడుస్తున్నావేంటి? దేనికి? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. నీకు బుద్ధి బుర్ర ఉందా? పెళ్లికి ముందు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్నా సిగ్గు లేకుండా ఒప్పుకోండి. పెళ్లికి కలిసాడు. మీ ట్రాక్ రికార్డ్ తో పోలిస్తే ఇది పెద్ద రికార్డా చెప్పండి. ఏంటి? మీ ట్రాక్ రికార్డ్ తో పోలిస్తే ఇది పెద్ద రికార్డా? నువ్వేం ఆడద్దు, వెళ్ళి పేట మీద కూర్చో. పెళ్లి బాబు తాతగారిని తీసుకెళ్ళండి, మేము రెడీ అవుతాం. అమ్మదా. అమ్మాయి ఎలా ఉంది? బాగుందిరా. మామూలు చెప్తాను రా, సరిగ్గా చెప్పు. అమ్మాయి ఉందిరా. మామూలు చెప్పొచ్చుగా. ముందు మామూలుగా చెప్పా, విన్నావా? తాత లోపల తీసుకెళ్ళు. రా తాత. నా మనవడు పెళ్లి అవుతుందిరా. అవుతుంది. నా మనవడు పెళ్లి అవుతుంది. తాత తాత హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదు, పల్స్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? తాతగారు
తాతగారు తాతగారు తాతగారు వాష్రూమ్కి వెళ్ళారండి. ఈడేవాడు నా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు? మందు తాగేసాడు, పడిపోయింది. అర్రే మూతం టైం అయిపోతుంది. లేపు 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 లేపు. తాత తాత ఏంటి తాతారావు 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 తాయిసు లేపితే లేగరు. ఏ. రే లేక లేక రే 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 లేక. సరే మూతం టైం అయిపోతుంది, త్వరగా వచ్చి ఓకేనా? ఆ, సరే. రే, లేక, 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 టైం అవుతుంది, లేక. ఒక పని చేద్దాం. నువ్వు వస్తాను మళ్ళీ. అబ్బబ్బా ముహూర్తం టైం అయిపోతుంది. తాతగారు అప్పుడే మీరు వచ్చారా? తాత వచ్చాడు అప్పుడే. దాదా ఇదేంటి పెళ్లి కూడా మీరు పెట్టుకోవచ్చు, మీ తాత పెట్టుకున్నాడు. కరెక్ట్ కదా, నేను పెట్టుకోలేక. తాత ఒకసారి ఇది ఫోన్ సిగ్గుపడుతున్నాడు పెట్టుకొని. లాస్ట్ పెళ్లి అనుకుంటున్నాడు. పవన్ కూర్చు కూర్చు కూర్చు. మీ ఫ్రెండ్ ఏడి? నా ఫ్రెండ్ ఏడి ఉండండి, నేను పిలుచుకొని వస్తాను. నువ్వు వెళ్తావా? వెళ్తే త్వరగదా. మాయ గారు హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేశారు? ఇక్కడే అన్నపూర్ణ స్టూడియో అని. ఎక్కడికి వెళ్ళిపోయావు? ముహూర్తం టైం అవుతుంది కదా. ఏ లేదు, అక్కడ భోజనాల గురించి పెద్ద గొడవ. ఏంటి? అప్పుడు ఉడకలేదంట, గొడవ వేసుకున్నారు అక్కడ. అప్పుడు సరే, తాత ఏడి? తాత అదే అప్పుడు ఉడకబెడుతున్నాడు అక్కడ. ఉన్నది ఒకే తాత. అసలుకి ఈడు పెళ్లి చూసి చచ్చిపోతాం చూడండి. నేను ఎప్పుడు చావు చూడలేదు, చూద్దాం చూస్తున్నాను. వెయిట్ చేయి. నేను తీసుకొస్తాను. తాతగారు తాతగారు వాళ్ళు ఇంకా లేగలేదు ఏంట్రా? రే రే సాడీస్ తాతగారే. నేను తీసుకొస్తాను, మీరు రండి. మీరు పెళ్లి 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 కానివ్వండి. మీరు ఏమే సిగ్గేస్తుందా? ఫస్ట్ టైం పెళ్లి కదా, అవును సార్. అందుకే 2-3 చేసుకోవాలి. రామ్ ప్రసాద్ లాగా. మీ తాత వచ్చి మీ ఫ్రెండ్ అయితే రాలేదు. తాత ఆడాడు. తాత పోలే తాత వచ్చాడు కదా, కానీ కానీ కాదు సార్, నాకు ఫ్రెండ్ ఉంటే నేను పెళ్లి చేసుకుంటా. వీటిల మించి లేపుతాడు ఈయన. ఈడాడు తాతేడి? మీ తాత చచ్చిపోయాడురా. పోయాడా పోయాడా? ఇప్పుడు ఏం చేయాలరా నాకు అర్థం కావట్లేదు. ఒక పని చేయరా, నేను తాత యాక్ట్ చేస్తాను, నువ్వు మేనేజ్ చేయి. బాబు అల్లుడు గారు ఆ, బాబా, బాబా, వచ్చేస్తున్నాడు. రండి. తాత మేకప్ అవుతున్నాడు. మీ ఫ్రెండ్ నమ్మనండి. ఫ్రెండ్ అంటే తాత కాదు ఇప్పుడు. ఈడాడు మీ ఫ్రెండేనా? ఫ్రెండ్ అండి. తాత పెట్టుకోవచ్చు, నువ్వు పెట్టుకున్నావు అరే, ఏంటి? తాత బరువుగా ఉందని ఈడికి ఇచ్చాడు పెట్టుకోమని, ఈడు పెట్టుకున్నాడు. ఇంటికి పెద్ద తాత వెళ్ళవా? ముందు తాత వెళ్ళండి ఫస్ట్ వెళ్ళి చూస్తామంటే తాత వెళ్ళు. బాబు అమ్మాయితో మాట్లాడ త్వరగా రావు సరే. అరే ఒక్క నిమిషం ఇప్పుడు వచ్చేస్తా, అమ్మాయి మాట్లాడాలని. నేను తీసుకొస్తాను తాత, నేను కంగారు పడద్దు ఓకేనా? అదే కరెక్ట్ ఇంకొచ్చా గోసుకట్టు గోసుకట్టా. తాత ఏడ్రా? తాగేసి పోయాడు. తాతగారు తాతగారు ఈ విషయం వాడికి తెలుసా? తెలుసండి. తెలిసినా పెళ్లి చేసుకుంటున్నాడు. రేయ్ మీ తాత పోయాడు. తాత పోయాడా? తాత ఇప్పుడు రే మొత్తం మీ ఫ్రెండ్ చెప్పాడు. ఇంట్లో 7 పెట్టినాడు పెళ్లి చేసుకుంటాడరా. నువ్వు ఎదవని తెలుసు, మరి ఇంత ఎదవని తెలియదు నాకు అసలు. ఈ పెళ్లి క్యాన్సిల్. సార్ 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 ఇంకెవడెవడు సార్ ఎక్కడికి వెళ్ళినా సరే ఎవడెవడరా బయటికి వెళ్ళి పోల మంది ఉంటారు. చచ్చిపోయాడు. చచ్చిపోవచ్చుగా బయట ఎక్కడన్నా. పెళ్లి చూసి చచ్చిపోతా అన్నాడు. ఇప్పుడు పోయాడు. పెళ్లి మొత్తం పెటాకలే కూర్చు. తాత అరే తాత బతికి ఉన్నాడు రా. నువ్వు చచ్చిపోలేదా? లేదురా, నేను శవాసనం వేసా. శవాసనం వేసావా? శవాసనం వేసావా? మరి చచ్చిపోయాడు నువ్వే కదా చెప్పావు. ఏం చూసి చెప్పావు? హార్ట్ బీట్ కొట్టుకుంటే చూసాను, ఇక్కడ పల్స్ కొట్టుకున్నది ఇక్కడ చూశాను. అంటే ఏం లేదురా, యాక్చువల్గా వచ్చాడు, పెళ్లి అయిపోతుంది పెళ్లి అయిపోతుంది పెళ్లి తాత కొడతారా? అంటే అలా కొట్టలేదురా, పెళ్లి అయిపోతుంది అన్న ఒకసారి పెళ్లి అయిపోతుంది. అవుతుందిరా, ఎలా? అరే ఇద్దరు శవాసనం వేశారా? తాత సుధీర్ అంటవా మామ అంటవా మామ సరోజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? వెరీ నైస్, బాగుంది. తెల్లగుంటే ఒకడు తెల్ల నాగ్ బాబు సార్ బాగా ఎంటైన్ చేసావు. గుడ్. కిందులవుతాడు, నల్ల నల్లగుంటే